అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అనుకోకుండా అయితే కామారెడ్డికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా లక్కీ అని తీసుకెళ్తున్నామా అంటే లేదండి. లక్కీ అయితే ఇంటి దగ్గరే ఉంది. లక్కీని మరి ఎవరు చూసుకుంటారా అనుకుంటున్నారా? అది కూడా చెప్తాను. అయితే లక్కీ గాని తీసుకెళ్ళాలి కానీ యాక్చువల్గా ఎండలు అయితే టూ మచ్గా ఉన్నాయండి. ఊర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ అస్సలు మామూలు ఎండలు కాదు. అందుకని చెప్పేసి లక్కీ అని తీసుకొని వెళ్ళట్లేదు. లక్కీ అని చూసుకోవడానికి మా ఆడపడుచు అయితే ఉందని చెప్పేసి ఇంకా నేను ఎందుకు వెళ్తున్నానో దానికి కూడా ఒక రీజన్ అయితే ఉండింది. యాక్చువల్గా స్కాలర్షిప్ ఉన్నది. లాది స్కాలర్షిప్ డేట్ వచ్చేసి 31 లాస్ట్ డే అన్నమాట. ఇంకా చేసుకుందాంలే, ఇంకా నిదానంగా టైం ఉంది కదా అనుకునేలోపు ఇంకా అత్తమ్మకి ఇలా జరిగి ఇదంతా డిస్టర్బెన్స్ వచ్చింది. లాస్ట్ డే కాబట్టి మళ్ళీ పేమెంట్ కట్టాల్సి వస్తుంది. ఇంకా అందుకనే లక్కీ అని ఇంటి దగ్గర వదిలేసి మేమైతే కామారెడ్డికి వచ్చినాం. ఆఫ్టర్ 11-12 డేస్ అనుకుంటున్నాను. 11-12 డేస్ తర్వాత కామారెడ్డికి అయితే వచ్చేసినాము. సో అది కూడా పని కోసమే. మళ్ళీ డేట్ అయిపోతే మళ్ళీ చెప్పాను కదా పేమెంట్ పే చేయాలని చెప్పేసి, ఇంకా అది కూడా చాలా ఫార్మాలిటీస్ అయితే ఉన్నాయి. వన్ డేలో అయ్యే ప్రోగ్రాంలా కనిపించలేదు. ఎందుకంటే మోస్ట్లీ అయితే హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్ళేసి బోనఫైడ్ తీసుకొని అవన్నీ ఫార్మాలిటీస్ ఉండే. బట్ మా క్లాస్మేట్ తమ్ముడు ఉన్నాడు, అక్క నీ బోనఫైడ్ నేను పంపిస్తాను, ఇంకా అంత దూరం ఏం వస్తావులే అని చెప్పేసి అన్నాడు. ఇంకా సర్లే తమ్ముడు పంపించే, నాకు కూడా కొంచెము జర్నీ ఇంట్లో ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెము అనుకూలంగా లేవు కదా అని చెప్పేసి అంటే పాప మా తమ్ముడు వచ్చేసి బోనఫైడ్ అయితే పంపించేసింది నాకు, మీ ప్రిన్సిపల్ మేడం విత్ పర్మిషన్ తీసుకొని. ఇంకా అందుకని కొంచెం హైదరాబాద్ వెళ్ళాల్సిన పని అయితే ఒకటి తప్పింది అనుకోవచ్చు. ఆఫ్టర్ 10-11 డేస్ నేను నా ఇల్లు వీడియో తీస్తున్నాను, పిల్లలు ప్రమోషన్ చేస్తున్నాను వంటిల్లు రెస్టారెంట్. అండ్ ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసిన. ఇంకా అనుకోకుండా అలా జరిగింది కాబట్టి ఈ గిన్నెలు అంతా ఊజు పట్టేసినాయి. వాటన్నిటిని క్లీన్ చేసే టైం కూడా నాకు ఆ రోజు లేకుండే. ఇంకా అందుకనే 11-12 డేస్ నుంచి ఉన్న గిన్నెలు అన్నమాట. మొత్తం ఇల్లంతా కూడా గబ్బుగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా వచ్చి రాగానే ఈ గిన్నెలన్నీ ఒక 5 నిమిషాలు క్లీన్ చేసి వెళ్దామని చెప్పేసి ఈ గిన్నెలన్నీ కూడా కొంచెం అయితే క్లీన్ చేద్దామని. ఇల్లంతా కూడా ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది, అసలు చెప్పద్దు. ఇంకా ఆ రోజు సిచ్యువేషన్ వేరు కాబట్టి ఇంకేం చేయలేని పని. ఇంకా అలాగా మొత్తానికైతే ఇంటి దగ్గర ఇంకా ఇవన్నీ పనులన్నీ కొంచెం పైన ఇవన్నీ చూసుకొని, పైగా నా ఫైల్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి కదా, ఇంకా ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని మొత్తానికైతే ఇక్కడ నెట్కైతే వచ్చేసినాం, అంటే మీ సేవకైతే వచ్చేసినాం అన్నమాట. ఇంకా అక్కడే ఒక 2-3 అవర్స్ కూర్చున్నాము. అస్సలు ఎంత ఎండ మామూలుగా లేదు. ఆ ఫ్యాన్ వేడికి కళ్ళ మంట అన్నమాట. మొత్తానికి చెప్పనక్కర్లేదు, అంత వేడి. సర్లే ఇంకా మా ఆయన అటో ఇటో ఎంత అంటే మెయిన్ దానికి లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే నా స్టడీకి చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా. 2012లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను మధ్యలో పెద్దగా స్టడీ ఒకటి పీజీ చేశాను కానీ దాన్ని సర్టిఫికేట్గా పెట్టలేదు. నేను డిగ్రీతోనే చేశాను కాబట్టి డిగ్రీది కొంచెం గ్యాప్ సర్టిఫికేట్ కూడా కావాలంటే దానికోసం అయితే చాలా లేట్ అయింది. మొత్తము ఎండకైతే ఫేస్ ఎట్లని చూసిరా. ఇంకా మధ్యలో మా మరిది వాళ్ళు మా స్వరూప వాళ్ళు అయితే వంట చేసి ఉన్నారు. ఇంకా అక్కడ తినేసి అయితే మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. నేను ఇంకా అక్కడ తిన్నది అలాంటి వీడియో ఏం షూట్ చేయలేదు. బట్ అలాగా తినేసి అయితే మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. లక్కీ గాడు కూడా మంచిగా కూర్చొని ఉన్నాడు. కాసేపు ఇంట్లో పడుకోబెట్టిందంట మా ఆడబిడ్డ. ఇంకా అలాగా వచ్చేసరికి అయితే అలా మంచిగానే ఉంది లక్కీ. టెన్షన్ అయితే కొంచెం తగ్గిందన్నమాట. బట్ స్కాలర్షిప్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంకా వచ్చేవరకే మా ఏరాన్లు ఉంటుంది కదా, మా అక్క అయితే వంట చేసిందన్నమాట. ఏదో నాటుకోడి చికెన్, జొన్న రొట్టె ఇంకా ఇవన్నీ చేస్తున్నారు. నేను ఒక రొట్టె తిన్నాను అంతే. ఆ నాటుకోడి కూర కూడా నాకు ఎందుకో టేస్ట్ అనిపించలేదు. ఏమో ఎందుకో తినాలనిపించట్లేదు. టేస్ట్ అని కాదు కానీ నాకు తినాలనిపించలేదు. ఎండు చేపల కర్రీతో కొంచెం సూప్గా కొంచెం ఒక రొట్టె అయితే తిన్నాను. లక్కీ కూడా మా ఆడబిడ్డ అయితే తినిపించేసింది మేము వెళ్ళేసరికి. ఇంకా అలాగా ధీరజ్ ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ముందు రోజు నిద్రకు వెళ్ళినప్పుడు లక్కీ ధీరజ్ అక్కడే ఉండిపోయింది అన్నమాట. ఒక 2 రోజులు ఉంటాను మమ్మీ, మీరు వెళ్ళేసి రండి అంటే, వస్తున్న దారిలోనే అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి అక్కడ డ్రాప్ చేసేసి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. మొత్తానికైతే డిన్నర్ కంప్లీట్ చేసాం. మమ్మీ లేదు కదా, లక్కీ అడు వచ్చారు, అట్లే కూర్చొని చూస్తూ ఉంది. వాళ్ళంతా చూసుకున్నారు కదా.
2 రోజులు నిన్న ఇవాళ. నిన్న ఒక దగ్గర నిద్రకు పోయేసరికి వాళ్ళు చూసుకున్నది, ఈరోజు కామారెడ్డి పోయేసరికి చూసుకున్నారు. ఏమ్మా మిస్ అయినావు నువ్వు? తినేసిందంట మా చిన్న ఆడబిడ్డ, ఆల్రెడీ తినిపించేసింది. ఇంకా నేనేమో మెడిసిన్స్ వేసేసిన, ఇంకా రిలాక్స్ కదమ్మా. నైట్లో అస్సలు పడుకునుడే లేదు. అసలు పడుకొని నిన్న నైట్ ఫస్ట్ నిద్ర పోయినప్పుడు ఎన్ని అవర్స్ పడినారు లెక్కమ్మ నువ్వు? 11 o'clock 1 hour, జస్ట్ 1 hour పడుకుందంట. నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు నిద్రనే లేదు. సరే ఇది పైకి రా. ఫుల్ కోల్డ్ పాపం. ఆరు లెక్కమ్మ ఫుల్ కోల్డ్. ముక్కులు ఇవంతా కూడా మొత్తం ఫుల్ అయిపోయినాయి పాపం బిడ్డకి. నీ గురించి చెప్తున్నా, చెప్పు ఏం మాట్లాడుతున్నావు? కెమెరాకి ఎట్లా చూస్తుందంటే చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు చూపిస్తున్నా కదా, అందుకే అట్లా చూస్తుంది. నాకు ఇచ్చేవా? పెట్టవా? నోకేసింది. అబ్బా నిజానికి ఇవాళైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం అస్సలు. ఎండ అయితే టూ మచ్ ఉంది. ఎండ అనూకకు రాలకి ఎండ అయితే టూ మచ్, మామూలు ఎండ లేదు. ఇంత ఎండలా ఫ్యాన్ కింద కూర్చున్నా కానీ ఆ ఫ్యాన్ వేడికి కళ్ళు గుడ్లు రెప్పలంతా మంట. ఇంకా వచ్చి రాగానే మా యారాలేమో వంట చేసిరన్నమాట మా అక్క. తినేసినాము. ఇంకా నేను ఆల్రెడీ మా మరిది వాళ్ళ ఇంట్లో తిన్నాను కాబట్టి కొంచెం ఇప్పుడే 5:30కి ఏమో తిన్నాము వాళ్ళ ఇంట్లో. పెద్దగా డైజెషన్ అవ్వలేదు. నేను ఒక రొట్టె తిన్నా అంతే. నాటుకోడి చికెను, ఎండు చేపల కూర 2 చేసి ఉన్నారన్నమాట. బట్ మనకు అవన్నీ ఏం పడవు. ఏదో రొట్టె ఒకటి సూప్ ఇంత వేసుకొని తిన్నా అంతే. లెక్కలు ఏమా అటు పే చేసినావు తల్లి? చెప్పు ఏంటి ఇది? మొత్తానికి ఇవాళ మా బిజీ షెడ్యూల్ అయితే మస్తు రోజుల తర్వాత 11 days తర్వాత అనుకుంటా, 11 days తర్వాత కామారెడ్డికి వెళ్ళినా. నేను ఇంట్లో పనులన్నీ ఎక్కడికక్కడ ఉన్నాయి. ఆ గిన్నెలు చెప్పద్దు, ఇల్లంతా స్మెల్ వస్తుంది. గిన్నెలు తోమకుండా హడావిడిగా అట్లే వచ్చేసినాం కాబట్టి ఇంకెక్కడికక్కడ మామూలుగా లేదు. డస్ట్ అయితే ఆ గిన్నెలు అయితే బూజు పట్టేసినాయి. అవన్నీ క్లీన్ చేసి ఏదో పైన మళ్ళీ టైం అయిపోతుంది. అప్పటికే 1 అయిపోయింది. 1 అయిపోయేసరికి మళ్ళీ లంచ్కి వెళ్ళిపోతారేమో మీ సేవలని చెప్పేసి హడావిడిన మళ్ళీ ఓన్లీ ఫైల్ తీసుకొని మళ్ళీ మీ సేవకి వెళ్ళి ఇవన్నీ పనులు చేసుకొని వచ్చేవరకు ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. 8:30 అయిపోయింది కదమ్మా. తల్లి పడుకోవా నువ్వు? నిద్ర రావట్లేదు లక్కీ అంటే, అస్సలు నిద్ర పడతలేదు. ఏంటో ఏమో. ఇక్కడ పో మరిగా ఏడికో ఏదో పని ఉన్నదా లెక్కనే. పడుకోవా? నిద్ర రావట్లేదా నీకు? నన్ను నువ్వు నొక్కుతున్నావు. అబ్బో